హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరు కూతురు పార్ట్ 3. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. దొరికిన 20 రోజులు కోరికతో తనను వాడుకొని ఆ తర్వాత ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా నా దారిన నేను వెళ్ళిపోయా. తను మాత్రం మా గుట్టు బయటపడితే నేనెక్కడ మా అమ్మ మనసులో చెడ్డవాణ్ణవుతాను అని వెంటనే పెళ్లి కొప్పుకొని తన మొగుణ్ణొప్పించి పుట్టిన కొడుక్కి నా పేరు పెట్టి క్షణం క్షణం నా జ్ఞాపకాలతోనే బతుకుతుంది. నా మనసు పశ్చాత్తాపంతో రగిలిపోతుంటే తన కోసం ఏదో ఒకటి చేయాలి, లేకుంటే ఈ జన్మకు సార్థకత లేదు అనుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చి అక్కడ నుంచి లేచి పల్లెలోకి బయలుదేరాను. దొర, ఎండగా ఉంది, పల్లెల్లోకి సాయంత్రం వెళ్ళకూడదు. అన్నం వండేశా, కూర ఉడుకుతుంది, కాగానే పెట్టేస్తా. ఎక్కువ దూరం పోనులే, తొందరగా వచ్చేస్తా అంటూ వెళ్ళా. పల్లెలో నాకు చిన్నప్పటి నుంచి బాగా నమ్మకంగా తోడుగా ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడితో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశా. అన్నం పెట్టేనా దొరా అంది భాగ్య. మోహన్ తిన్నాడా? వాణ్ణి రమ్మను, నాతో పాటు తింటాడు అన్నాను. వాళ్ళ తాతవాడు తింటాళ్లే దొరా, మీరు రండి, మీకు పెడతాను. ఏం పర్లేదులే, నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకోనరా అంటూ తనను వాడి కోసం పంపి ఎదురు చూడసాగాను. కొద్దిసేపటికి వాళ్ళమ్మ వెనకాలే దాక్కుంటూ వచ్చాడు. నన్ను చూడగానే దండాలు దొరా, రమ్మన్నారంట, అమ్మ చెప్పింది అంటూ నసిగాడు. ఏం లేదులే, ఏం చదువుతున్నావు? 9వ తరగతి దొరా, ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుతాండా. ఇక్కడే స్కూల్లో చేర్పిస్తా, ఇక్కడే ఉండి చదువుకుంటావా? వాళ్ళమ్మ వైపు చూసి, నేను ఈడనే చదువుకుంటా అని మా నాయన పోయినప్పుడు అమ్మకు చెప్పినా దొరా, అమ్మ వినలేదు, నన్ను హాస్టల్లో వేసింది. ఇక్కడైతే బాగా చదువుకుంటా. మీ అమ్మకు మీ తాతకు నేను చెప్తాలే, నీ చదువుకు కావాల్సిన డబ్బులు నేను పెడతాను. నీకేం అవసరమున్నా నాకు ఫోన్ చేసి చెప్పు. దేనికి ఇబ్బంది పడకు, సరేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు దొరా, హాస్టల్లో ఉండి చదువుకుంటాడులే. ఇక్కడ ఉంటే ఈ ఊరి పోరగాళ్లతో తిరిగి చెడిపోతాడు. హాస్టల్లో ఏమీ బాగుండదమ్మా. అక్కడ మాతో గొడ్డు చాకిరి చేయిస్తారు, అన్నం సరిగ్గా పెట్టరు, చదువుకోవడానికి టైం ఉండదు. ఉన్న టైంలో హాస్టల్లో లైట్ ఉండదు. భాగ్య, నువ్వు చెప్పింది విను, ఇంకేం మాట్లాడక అన్నాను కొద్ది గట్టి స్వరంతో. రే, నువ్వు కూడా ఇక్కడే తిను ఈ పూటకు, మా ఇద్దరికి వడ్డించు అన్నాను. చిన్నప్పుడు ఆ వయసులో నేను ఎలా ఉన్నానో అలాగా నా స్టాంప్లాగా ఉన్నాడు. ఇద్దరం కలిసి భోంచేశాక, మీ తాత తిన్నాడా? ఇంకా రాలేదు దొరా అన్నాడు. వాడు దొర అన్నప్పుడల్లా మనసులో చివుక్కుమంటుంది. కానీ ఏం చేయను, ఇప్పుడు వాడితో నాన్న అని పిలిపించుకోలేను. భాగ్య, నువ్వు కూడా తిను, నీతో కొద్దిగా మాట్లాడాలి అంటూ నేను అక్కడి నుంచి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాను. తను తినేసి పాత్రలు సర్దేసి బెడ్రూమ్లోకి వచ్చి, చెప్పు దొరా, ఏందో మాట్లాడాలన్నారు, వచ్చి ఇక్కడ కూర్చో అన్నాను పరుపు వైపు చూపిస్తూ. నేను తనను వాడుకోవడం కోసం పిలుస్తున్నాను అనుకొని, తలుపు వేసి వస్తా దొరా. అందుకు కాదులే నిన్ను రమ్మన్నది, నీతో కొద్దిగా మాట్లాడాలి. అయితే నేనిక్కడ కూర్చుంటాలే దొరా అంటూ మంచం పక్కన కింద కూర్చుంది. భాగ్య, నేనిప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? పొలాలు చున్నేకి వచ్చారేమో దొరా, లేదంటే ఏదన్నా పనుందేమో పల్లెలో. అదేం లేదు భాగ్య, ఈ పొలాలు ఈ ఇల్లు అన్నీ అమ్మేసి వెళ్దామని వచ్చాను. అవునా? అయ్యో, అయితే వచ్చేవాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తారా దొరా? మీరే ఎలాగైనా వాళ్లకు చెప్పండి దొరా, లేదంటే ఈ వయసులో మా నాయన ఎక్కడ పని చేయలేడు. ఈడ లేదంటే నేను నా బిడ్డ టౌన్లో ఏదన్నా కూలి చేసుకుంటూ బతకాలి దొరా అంది కంటి నిండా నీరు పెట్టుకొని. అమ్ముదాము అనుకొని వచ్చా భాగ్య, కానీ మోహన్ నా కొడుకని తెలిసాక ఇంకా అమ్మడం మానుకున్నా. వాడు పెద్దయ్యేంత వరకు వాడికి నేనే చదువు చెప్పిస్తా. మీ నాన్నకు చెప్పు, ఇంకా ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరినైనా పని వాళ్లను పెట్టి పని చేయించమను. పంటకు వచ్చిన డబ్బులు మీరు వాడుకొని మిగిలింది బ్యాంకులో వేయండి. రేపు నేను వాడితో టౌన్కి వెళ్ళి వాడి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తా. ఇక్కడ వాడికి చదువు అయిపోగానే వాడెంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదవని. మీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ముందులా కాకుండా నేను వీలు దొరికినప్పుడల్లా వస్తూ ఉంటా. ఈ పొలం ఈ ఇల్లు నా వంశం జ్ఞాపకాలు.
మీ నాన్న నువ్వు మాకు చేసిన సేవలకు ఇది చాలా చిన్న మొత్తంలో ఉపకారం అన్నాను. మీరు దేవుడు దొర, మీరు చల్లగా ఉండాలా. దేవుణ్ణో లేక దానవుడినో నాకు తెలుసు. నీకు చేసింది పెద్ద సహాయం కాదులే అనుకుంటూ కొద్దిసేపు పడుకుంటా, 4 గంటలకు లేపు తలుపు వేసి రానా దొర అంది. నాకు తనతో అవసరం ఉందేమో అనుకొని. ఇప్పుడు వద్దులే భాగ్య, నిద్రలేచాక చూద్దాంలే అంటూ మనసులో భారం దిగిపోయిన ఫీలింగ్ రాగానే వెంటనే నిద్ర పట్టింది. దొరా దొరా అని పిలుస్తుంటే మేలుకు వచ్చింది. వాకిట్లో నిలబడి పిలుస్తుంది భాగ్య. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చినట్లుంది. పొద్దుకునికే ఏలైంది దొరా, అందుకే లేపా. సందెలా పడుకోకూడదంట అంటూ సంజాయిషి ఇచ్చింది. తను లేపటానికి కారణం తెలుపుతూ. కొద్దిగా టీ పెట్టు భాగ్య, నేను మొహం కడుక్కొని వస్తా. అలాగే మీ నాన్నను నీ కొడుకును రమ్మను, కొద్దిగా పనుంది. చాలా సేపైంది దొరా, చల్లారిపోయిందేమో, వేడి చేత్తా, మీరు రండి. ఈ లోపల వాళ్ళను కూడా రమ్మంట అంటూ తను కిచెన్లోకి వెళ్ళింది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తను టీ రెడీ చేసింది. ముందు వరండాలో కూర్చొని టీ తాగుతుండగా వాళ్ళిద్దరూ వచ్చారు. మీ ముగ్గురికి ఓ విషయం చెప్పాలని పిలిచాను, లోపలికి రండి అంటూ ముగ్గురిని పూజ గదిలోకి తీసుకొని వెళ్ళాను. ఏంది దొరా, పూజ గదిలోకి తీసుకొచ్చారు? అమ్మగారు ఉండగా ఎప్పుడు ఇక్కడికి రాలేదు? ఈ రోజు నుంచి రోజు రావచ్చులే. ముందు నేను చెప్పేది వినండి. నేను భాగ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే మీ ముందు. ఏంది దొరా, ఏం మాట్లాడుతున్నారు? మీకు ముందే పెళ్ళయింది, ఇదేమో మొగుణ్ణి పోగొట్టుకుంది. మీ ఇద్దరికి పెళ్ళేంటి? రేపు నువ్వు పోతే వీళ్లకు దిక్కెవరుంటారు? అందుకే వాళ్లకు తోడుగా నేనుంటాను. దానికి పెళ్ళెందుకు దొరా? వాళ్ళు నీ చేతి కింద ఇక్కడే ఉంటారు. అయినా అమ్మాయి గారికి ఈ పెళ్లి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అవన్నీ నేను చూసుకుంటాలే. ఏమో దొరా, మీరెక్కడ మేమెక్కడ, మీ కాళ్ళ దగ్గర బతికేవాళ్ళం. నాకైతే ఏం తెలవలేదు. అందుకే అంటున్నా, చెప్పింది విను భాగ్య. నీకిష్టమేనా? అదేంటి దొరా అట్ట అడుగుతారు? మీకేది నచ్చితే అది చేయండి అంది. అక్కడ పూజ గదిలో నేను ముందే పెట్టుకున్న పసుపు కొమ్మను తన మెడలో 3 ముళ్ళు వేశాను. ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవు, వీడు నా కొడుకు. రే, నువ్వు నన్ను మీ నాయన్ను ఎలా పిలుస్తావో అలాగే పిలు. ఈ రోజు నుంచి మీరిక్కడే ఉండండి. నాకు వీలున్నప్పుడు వస్తూ పోతుంటాను. నా మాటకు ఎదురు చెప్పలేక వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారు. రేపొద్దున్నే మనమిద్దరం టౌన్కు వెళ్ళి బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేస్తున్నాము. నీ స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొచ్చి టౌన్లో స్కూల్లో చేర్పిస్తాను. నువ్వు ఇక్కడ నుంచి రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండు. మీ అమ్మను మీ తాతను నువ్వే చూసుకోవాలి. ఏదన్నా అవసరం వస్తే నాకు కాల్ చేస్తూ ఉండు అంటూ వాడికన్నీ వివరించాను. తనకంతా కలగా ఉంది, ఏం అర్థం కాలేదు. కానీ తన జీవితం ఇక ముందు ముందు బాగుంటుంది అని మాత్రం అర్థమైంది. నేను చెప్పిన దానికి అన్నింటికి తల ఊపాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత భాగ్య నా బెడ్రూమ్లోకి వచ్చింది. ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగింది. మా ఇద్దరికి పెళ్లి కాకముందు మా మొదటి రాత్రి మా మల్లె పందిరి కింద జరిగింది. ఆ విషయం తనకు గుర్తు చేస్తూ అక్కడ పడుకుందాం పదా అంటూ ఇద్దరం ఆ మల్లె పందిరి కిందకి వచ్చాము. ముందు ముందు ఏమన్నా జరగని, ప్రస్తుతానికి మాత్రం నా మనసు చెప్పినట్లు వింటున్నాను అని తృప్తిగా అనిపించి ఉదయం నిద్రలేవగానే మరోమారు తృప్తిగా ఓ 20 నిమిషాలు కష్టపడి ఇద్దరం లేచి రెడీ అయ్యాము. తర్వాత కార్యక్రమాలు వేగంగా జరిగిపోయాయి. మోహన్తో కలిసి టౌన్కు వెళ్ళి తన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తనకు గార్డియన్గా నా పేరు పెట్టి తనకు బ్యాంక్ ఏటీఎం కార్డు తీయించి అదెలా వాడాలో చూపించి ఓ కారు అద్దెకు తీసుకొని తన పాత స్కూల్కి వెళ్ళి తన టీసీ తీసుకొని కొత్త స్కూల్లో చేర్పించి తన స్కూల్కు కావాల్సిన డ్రెస్సు బుక్స్ అన్నీ కొనిచ్చి తనకు వాళ్ళమ్మకు వాళ్ళ తాతకు కావాల్సిన బట్టలు తీసుకొని ఆ రోజు రాత్రికి ఇంటికి చేరుకున్నాము కారులో. రాత్రి మరోమారు భాగ్యతో కష్టపడి మరుసటి రోజు అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాను. మనసుకు నచ్చిన పని చేసినందుకు తృప్తి పడుతూ. మీరు చెప్పండి, నేను చేసిన పని సరైనదేనా?